So, hi dear students. AP టెట్ అండ్ డిఎస్సి 2024కు సంబంధించి ఫిజికల్ సైన్స్ కంటెంట్ విభాగంలో సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్ చాప్టర్ 8th క్లాస్ ఫిజిక్స్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, ఎలక్ట్రికల్ స్విచెస్ ఆర్ మేడ్ ఆఫ్ విచ్ ప్లాస్టిక్ అంటే బేక్ లైట్ అని చెప్పొచ్చు. సో బేక్ లైట్ ఈజ్ అ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత బేక్ లైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని చెప్తాం. సో ఎలక్ట్రికల్ స్విచ్చెస్ అలాగే కుకింగ్ యుటెన్సిల్స్ యొక్క హ్యాండిల్స్ బేక్ లైట్తో తయారు చేస్తారు. సో అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ అ బయోడిగ్రేడబుల్ అన్నాడు. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ అని చెప్పొచ్చు. వెజిటబుల్ పీల్స్, కాటను, జూట్. సో బయోడిగ్రేడబుల్ అంటే దే క్యాన్ బి డీకంపోజ్డ్ బై నేచురల్ ప్రాసెస్ బై ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. జీవ విచ్ఛిన్నం కావడం, బ్యాక్టీరియా యాక్షన్ వలన ఒక జీవ విచ్ఛిన్నం జరిగితే దాన్ని మనము బయోడిగ్రేడబుల్ అంటాం. కానీ ఇక్కడ వెజిటబుల్ పీల్స్, కాటన్, జూట్ ఇవన్నీ న్యాచురల్ కాబట్టి అవి బయోడిగ్రేడబుల్ అవుతాయి, ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేటివి కావు. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ ఫైబర్ అన్నాడు. ఏది న్యాచురల్ ఫైబర్ కానిది? కాటన్ ఈజ్ అ న్యాచురల్ ఫైబర్, సిల్క్ ఈజ్ అ న్యాచురల్ ఫైబర్, జూట్ ఈజ్ అ న్యాచురల్ ఫైబర్, రేయాన్ అనేది ఆర్టిఫిషియల్ ఫైబర్. న్యాచురల్లీ అక్కరింగ్ పాలిమర్, న్యాచురల్లీ అక్కరింగ్ పాలిమర్ వచ్చేసి సెల్యులోస్ అని చెప్పొచ్చు. సో ప్లాస్టిక్ యూజ్డ్ ఫర్ కోటింగ్ నాన్ స్టిక్ ప్యాన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ స్టిక్ ప్యాన్స్కి వచ్చేసి మనము మెలామైన్ను వాడతాం. అలాగే టెఫ్లాన్ అనేది కూడా వాడతాం. టెఫ్లాన్ అని మెలామైన్లోనే టెఫ్లాన్ అని వస్తుంది, దాన్ని కూడా వాడతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ థర్మోప్లాస్టిక్? పాలిథిన్. థర్మోప్లాస్టిక్స్ అంటే వేడి చేస్తే సాఫ్టెన్ అయిపోయి డీఫామ్ అయ్యే వాటిని మనము థర్మోప్లాస్టిక్స్ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి రీసైకిల్డ్? టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్స్, బాల్ పాయింట్ పెన్స్, ఎలక్ట్రిక్ స్విచెస్ ఇవన్నీ రీసైకిల్ కావు. సో ప్లాస్టిక్ బౌల్స్ను మాత్రం రీసైకిల్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో. విచ్ మెటీరియల్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ కవరింగ్ ఎలక్ట్రిక్ వైర్? పీవీసీ. పీవీసీ అంటే పాలీ వినైల్ క్లోరైడ్ అని చెప్పొచ్చు. రేయాన్ ఈజ్ అ డిఫరెంట్ ఫ్రమ్ సింథటిక్ ఫైబర్స్ బికాస్ ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ వుడ్ పల్ప్. సో ఇది న్యాచురల్గా అక్కరింగ్ మెటీరియల్ నుంచే వస్తుంది, కాకపోతే కెమికల్ రియాక్షన్ వుడ్ పల్ప్తో చేస్తారన్నమాట. కలప గుజ్జు నుంచి దీన్ని తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ సిల్క్ అన్నమాట. So various materials which are obtained from nature are called natural resources. Which of the following is not a natural resource అన్నాడు. మినరల్స్ న్యాచురల్ రిసోర్స్ నుంచి వస్తాయి, వాటర్ న్యాచురల్ రిసోర్సెస్, సాయిల్ న్యాచురల్ రిసోర్సెస్. ప్లాస్టిక్ అనేది సో మనం గమనిస్తే పెట్రోకెమికల్స్ నుంచి మనకు వస్తాయి కాబట్టి ఇది ప్లాస్టిక్ అనేది ల్యాబ్లెట్లో పాలిమర్స్ నుంచి తయారు చేస్తారు కాబట్టి ఇది నాట్ న్యాచురల్ రిసోర్స్ అని చెప్పొచ్చు. విచ్ ఆఫ్ దిస్ న్యాచురల్ ఫైబర్ అన్నాడు. రేయాన్, నైలాన్, పాలిస్టర్ అన్ని సింథటిక్ ఫైబర్స్, ఒక కాటన్ మాత్రమే ఇక్కడున్న ఆప్షన్స్లో న్యాచురల్ ఫైబర్ అని చెప్పొచ్చు. విచ్ ఆఫ్ దీస్ ఫైబర్స్ డెరైవ్డ్ ఫ్రమ్ కెమికల్స్? సో కెమికల్స్ నుంచి డెరైవ్ చేసేది మనకు నైలాను. అలాగే రేయాన్ అనేది వుడ్ పల్ప్ నుంచి వస్తుంది, కెమికల్ రియాక్షన్స్తో వుడ్ పల్ప్. కాటన్ న్యాచురల్ ఫైబరు, సిల్క్ వచ్చేసి సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. విచ్ ఆఫ్ దీస్ ఫైబర్స్ ఈజ్ మేడ్ ఫ్రమ్ రా మెటీరియల్ obtained ఫ్రమ్ ప్లాంట్స్ అన్నాడు. రేయాన్. విచ్ ఆఫ్ దీస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ మనకు బేక్ లైట్ అని చెప్తాం. థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ రెండు రకాలు ఉంటాయి. అవి మళ్ళీ తర్వాత క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తాను. Which of these plastics can be repeatedly heated and molded into any desired shapes? బేక్ లైట్ కాదు, ఫార్మికా కాదు, మెలామైన్ కాదు, పాలిథిన్,
సో పాలిథిన్ వచ్చేసి ఈ విధంగా రిపీటెడ్ యూనిట్స్ చేత హీట్ చేయబడి రిక్వైర్డ్ షేప్లోకి మౌల్డ్ చేయబడుతుంది, కోరిన ఆకృతిలోకి మార్చబడుతుంది వేడి చేయటం ద్వారా. విచ్ ఆఫ్ దీస్ క్యాన్ యూ సీ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ గ్లాస్ ఇన్ విండోస్ పర్స్పెక్స్? సో గ్లాస్ ఇన్ విండోస్ మనకు ఇది ఒక ఫైబర్ గ్లాస్ లాంటిది, ఫైబర్ గ్లాస్ లాంటిది ఇది. విచ్ ఆఫ్ దీస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ప్లాస్టిక్? సో ప్లాస్టిక్ ఈజ్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీటు, దాని యొక్క గుణం ఇది. ఇన్ఫ్లేమబుల్ గుణం, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇట్స్ క్యారెక్టరిస్టిక్. కానీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అనేది కాదు, ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్, నీటిలో కరగదు. ద ప్లాస్టిక్ హూజ్ షీట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్యాకింగ్ అ లిక్విడ్స్. సో లిక్విడ్స్ మనకు వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ ఇలా కొన్ని లిక్విడ్స్ను ప్యాక్ చేసి చేయడానికి ఏ షీట్స్ను వాడతారంటే పాలిథిన్ షీట్స్. ద ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ వచ్చేసి నైలాన్. ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ నైలాన్, ఇంపార్టెంట్ వన్. మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ రోప్ ఫర్ రాక్ క్లైంబింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నైలాన్. అవుట్ ఆఫ్ రేయాన్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అన్నిటిలో అంటే అన్ని కృత్రిమ దారాలలో బాగా స్ట్రాంగెస్ట్ వన్ ఏంటంటే నైలాన్. అందుకే దీన్ని పారాచూట్స్ తయారు చేయడంలో వాడతారు. అలాగే వచ్చేసి మనకు క్లైంబింగ్, మౌంటైన్ క్లైంబర్స్ ఉంటారు, అన్ని రాక్ క్లైంబింగ్ అన్నమాట. సో ఎత్తైనటువంటి పర్వతాలు ఇలాంటి ఎక్కేటువంటి వారు కూడా యూజ్ చేస్తారు రోప్స్ నైలాన్తో తయారు చేసినటువంటివి. ద ప్లాస్టిక్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పాలిథిన్ బ్యాగ్స్ ఈజ్ పాలిథిన్. వాట్ నేమ్ ఈజ్ గివెన్ టు ప్లాస్టిక్ విచ్ కెన్ బి రీసెట్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్? సో మనకు పాలిథిన్ అని చెప్పచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ క్రాస్ లింక్డ్ చైన్స్? క్రాస్ లింక్డ్ చైన్స్ కలిగినటువంటిది ఏంటంటే బేక్లైట్ అని చెప్తాం. ద మ్యాన్ మేడ్ ఫైబర్ మేడ్ ఫ్రమ్ సెల్యులోజ్ పాలిమర్ ఈస్ రేయాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ థర్మోప్లాస్టిక్ పాలిమర్? మెలామైన్. మిగతాటి అన్ని థర్మోప్లాస్టిక్సే. ద సింథటిక్ ఫైబర్, the synthetic polymer which can be used as a substitute for wool for making sweaters is acrylic. ఆర్టిఫిషియల్ వూల్నే మనము అక్రిలిక్ అంటాం. కృత్రిమంగా తయారు చేసినటువంటి ఉన్ని వూల్ను మనము ఏమని చెప్తామంటే అక్రిలిక్ అంటాం. న్యాచురల్ వూల్ అంటే అనిమల్స్ నుంచి వస్తుంది, అది ఆర్టిఫిషియల్గా తయారు చేసిన వూల్ని ఏమంటామంటే అక్రిలిక్ అని చెప్తాం. ఇంపార్టెంట్ వన్. Synthetic fiber which contains a group similar to those which give fruits their sweet smell is a terline అని చెప్తాం. సో మనకు ఎస్టర్స్ స్మెల్ అనమాట. ఫ్రూట్ స్మెల్ ఏంటంటే ఎస్టర్స్, అలాంటి స్మెల్ ఇచ్చేటువంటి సింథటిక్ ఫైబర్ టర్లిన్ అని చెప్తాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాన్ మేడ్ ఫైబర్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫ్రమ్ రా మెటీరియల్స్ obtained ఫ్రమ్ పెట్రోకెమికల్, దట్ ఈస్ రేయాన్. ఏది అది అంటే రేయాన్. వుడ్ పల్ప్ నుంచే తయారు చేస్తారు, కాకపోతే కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా తయారు చేస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్టిక్స్ డు నాట్ హ్యావ్ క్రాస్ లింక్ బిట్వీన్ దేర్ పాలిమర్ చైన్స్? టర్లిన్ అలాగే నైలాన్. సో బోత్ టర్లిన్ అండ్ నైలాన్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కు రెండు ఎగ్జాంపుల్ మెలామైన్, బేక్లైట్. సో నాన్ స్టిక్ కోటింగ్ ఫర్ ఫ్రైయింగ్ ప్యాన్స్ ఈస్ దట్ ఆఫ్ ప్లాస్టిక్ కాల్డ్ టెఫ్లాన్ అని చెప్తాం. టెఫ్లాన్ వాడతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ ఫైబర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వుడ్ పల్ప్? రేయాన్. వుడ్ పల్ప్ నుంచి తయారు చేయబడేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏంటంటే రేయాన్ అని చెప్పొచ్చు. ఇవి మనము సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో యూజ్ఫుల్ ఫర్
టెట్ అలాగే డిఎస్సి ఫ్రమ్ ఫిజిక్స్ కంటెంట్ అని చెప్పొచ్చు. దట్స్ ఆల్. దిస్ ఈస్